పక్కా ప్లానింగ్. సీటు పోకూడదు, తిట్లు తినకూడదు, అటెండెన్స్ పడాలి, కానీ అడుగు పెట్టడం, బయటకు వచ్చేయడం వెంటనే జరిగిపోవాలి. ఇదంతా ముందే పక్కా ప్లానింగ్తో లోపలికి వెళ్ళి ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు, ఏదేదో జరిగిపోయినట్లు అంతా నానా రచ్చ చేసి గవర్నర్ ప్రసంగం కూడా ప్రశాంతంగా జరగకుండా వెల్లో గందరగోళం సృష్టించి ఫైనల్గా బొత్సాకి సైగ చేసి బయటకు వచ్చేశాడు మన జగన్ మావయ్య. ఇదంతా చూస్తే నిజంగా ఇంత ప్లానింగ్ మునుపు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేస్తుంటే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది అనిపిస్తుంది. ఈ మాట నేను కాదు, జగన్ అసెంబ్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పై సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు అంటున్నారు. ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో అతి తక్కువ టైం సభలో పాల్గొన్న పార్టీ అధ్యక్షుడిగా ఆయన రికార్డుకి ఎక్కారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుని దారుణంగా ఓడిన వైసీపీ 6 నెలల పాటు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వాలు రద్దవుతాయి అని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మీడియా ముందే చట్టంలోని సెక్షన్లతో సహా చెప్పి వార్నింగ్ ఇచ్చేసరికి ఇక చేసేదేం లేక అసెంబ్లీలో ఈరోజు సోమవారం నుంచి మొదలవుతున్న బడ్జెట్ సమావేశాలకి అటెండ్ అయ్యాడు జగన్. అతడితో పాటు గెలిచిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. వీళ్ళందరికీ అసెంబ్లీ హాల్లో బ్లాక్ 11 కేటాయించారు. వాళ్ళ లోపల అడుగుపెట్టిన కొన్ని నిమిషాల్లోనే గవర్నర్ ప్రసంగం మొదలైంది. ప్రసంగం మొదలు కాగానే వైఎస్ఆర్సీపీ లీడర్లంతా పైకి లేచి వెల్లోకి దూసుకెళ్లి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అంటూ నానా హంగామా చేశారు. ఈ గొడవ మధ్యలోనే గవర్నర్ తన ప్రసంగం పూర్తి చేశారు. అయితే ఈ ప్రసంగం జరుగుతున్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి తన పక్కనే ఉన్న బొత్స సత్యనారాయణకి సైగ చేశారు. ఆ వెంటనే వైసీపీకి చెందిన 11 మంది సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇదంతా జరగడానికి 11 నిమిషాల కంటే తక్కువ టైం పట్టింది. అంటే 11 మంది ఎమ్మెల్యేలు బ్లాక్ 11లో కూర్చుని లేచి గొడవ చేసి 11 నిమిషాల్లో వెళ్ళిపోయారన్నమాట. ఇదంతా చూస్తుంటే జగన్ ఇదంతా ముందే ప్లాన్ చేసుకుని వచ్చారనేది టీడీపీ లీడర్ల మాట. అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంది. అదే జరిగితే మళ్ళీ ఆ 11 సీట్లలో ఎన్నికలు జరుగుతాయి. అధికారం టీడీపీది కాబట్టి ఈసారి ఆ 11 సీట్లు కూడా వస్తాయో రావో డౌటే. ముఖ్యంగా పులివెందులలో వైసీపీ క్యాడర్ మొత్తం కుప్పలు తెప్పలుగా టీడీపీలో చేరిపోతున్నారు. దీంతో ఈసారి పులివెందులలోనే జగన్ గెలుస్తారో లేదో డౌట్గా మారింది. ఇన్ని డౌట్ల మధ్య అసెంబ్లీకి రాకుండా సభ్యత్వం రద్దు చేయించుకుంటే గుర్తింపే పోతుంది. నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ లోపు వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోతుంది. ఇదంతా ఆలోచించుకున్న జగన్ ఫస్ట్ టైం తన ఈగోని పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ వేయించుకున్నాడు. దీంతో ఇంకో 6 నెలలకి ఢౌకా లేదు. అటెండెన్స్ అయితే వేయించుకున్నాడు, కానీ సభలో కూర్చుంటే తనని, తన 10 మంది ఎమ్మెల్యేలని టీడీపీ జనసేన ఏ రేంజ్లో ఆడుకుంటాయో ముందే తెలుసు కాబట్టి పక్కా ప్లాన్ ప్రకారం అలా వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోయాడన్నమాట. ఇదంతా చూసిన జనాలు అమ్మ జగను పెద్ద ప్లానింగ్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే అసెంబ్లీ అంటే మా జగన్ అన్నకి స్కూల్, కాలేజీ అనిపిస్తోంది. అటెండెన్స్ పడగానే స్టూడెంట్స్ క్లాస్కు డుమ్మా కొట్టినట్టు అసెంబ్లీ సెషన్కే డుమ్మా కొట్టేశాడు మా జగన్ అన్న. నిన్ను ఎన్నుకున్నందుకు జనాలకి బుద్ధి ఉండాలి అంటూ విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే వాకౌట్ చేయడానికి వైసీపీ చెప్పిన రీజన్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే. అయితే దీనిపై అసెంబ్లీ లాబీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని తేల్చేశారు. కూటమిలో ఉన్న తన పార్టీకి వచ్చిన 21 సీట్ల కంటే 1 సీట్ ఎక్కువ వచ్చి ఉన్నా ప్రతిపక్ష హోదా దక్కేదని, కానీ వాళ్ళకి 11 సీట్లే రావడం వల్ల ప్రతిపక్ష హోదా ఈ 4 ఏళ్ళైతే వచ్చే ఛాన్సే లేదని తేల్చేశారు. ఇది జనాలిచ్చిన తీర్పని, అలా కాదు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీలో అలాంటి చట్టాలు ఉన్నాయని, అవసరమైతే అక్కడికి వెళ్ళి ప్రతిపక్ష హోదా తీసుకోవాలని సెటర్లు కూడా పేల్చారు. దీనిపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? జగన్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటారు? జగన్పై అధికార కూటమి వివక్ష చూపిస్తుందంటారా, లేదా జగనే తప్పు చేస్తున్నాడంటారా? అసలు జగన్ అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అవసరం లేదంటారా? కామెంట్ చేసి చెప్పండి.